దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను గురించి పరిశీలన చేస్తున్నాం. దేవుడు దావీదుని గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి, సామాన్యమైనటువంటి పౌరుడి స్థితిలో నుంచి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను అతన్ని స్థిరపరిచినట్లుగా, అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకోగలం. ఆయన యొక్క జీవిత చరిత్రను గురించి మనము స్టడీ చేస్తున్నాం. దావీదు భక్తుడు చేసినటువంటి యుద్ధాల గురించి మనము చూస్తున్నాం. దావీదు భక్తుడు తన జీవితంలో అనేకమైన యుద్ధాలు చేశాడండి. వాటి ద్వారా దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించాలని ఆ యుద్ధాలను గురించి మనము స్టడీ చేస్తున్నాం. ఈ దినమున దావీదు చేసిన మరొక యుద్ధము. ఈ యుద్ధం ఎందుకు చేశాడంటే ఆహార ధాన్యాల కొరకు రైతులు కష్టపడి పండించిన పంటను శత్రువులు వచ్చి దోచుకొని పోతుంటే దావీదు సహించలేక తన జనులతో కూడా వెళ్ళి వారిని హతం చేసి ఆ ఆహార ధాన్యాలను, పశువులను సంరక్షించినట్లుగా మనం చూద్దాము. లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం, పేజీ నంబరు 244 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతయు ప్రభువా మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే మీరు ఒక వ్యక్తిని పుట్టించి సామాన్యమైన గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి అతన్ని అంచెలంచెలకు ఆశీర్వదించి అభివృద్ధి చేసి తన వంశమును స్థిరపరిచి ఆశీర్వాదానికి కారకుడుగా మీరు చేశారయ్యా. ఇప్పటికీ అతని పేరు ప్రఖ్యాతలు ఇశ్రాయేల్ దేశంలోనూ ప్రపంచంలోనూ మేమందరం చెప్పుకుంటున్నాం. అలాంటి దావీదు భక్తుని యొక్క చరిత్రను గురించి మేము పరిశీలన చేయబోతుండగా మీ కృప ఉంచండి. నిలుచున్నవాడు బలహీనుడు, వట్టివాడు, మట్టివాడు ప్రభువా. కేవలం నిష్ప్రయోజకుడైన మీ దాసుడు మాత్రమే. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తిని అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోసుకొని వచ్చిరి. ఈలాగున దావీదు కెయిలా కాపురస్తులను రక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కెయిలాకు రాకముందు దావీదు భక్తుని యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దావీదు అనేక యుద్ధాలు చేయటం వలన తన జ్ఞానము, వివేకము కలిగి మంచి సుగుణాలు కలిగి నడుచుకోవటం వలన ఆ దేశంలో మంచి పేరు వచ్చిందండి దావీదుకి. ఆ దేశ జనులందరూ దావీదు డేవిడ్ 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 అని కలవరిస్తున్నారు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి దావీదు మీద అసూయ కలిగింది, ద్వేషం ఏర్పడింది, విషపు చూపు నిలిపాడండి. ఎందుకంటే రాజు కంటే కూడా దావీదుని ఎక్కువగా గణపరుస్తున్నారు ప్రజలు. అది నచ్చల సౌలుకి. సహించలేని మనస్సు సౌల్లో ఉంది. అది ఎప్పుడైతే నచ్చలేదో, ఎప్పుడైతే సహించలేకపోయాడో దావీదును చంపాలని తీర్మానం చేసుకొని ఎక్కడ వీలు దొరికితే అక్కడ చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతను మాత్రమే కాదు, తనకి అంతరంగికంగా ఉన్నటువంటి సైన్యాధిపతులతో కూడా చెప్పాడు, దావీదుని ఎక్కడ దొరికితే అక్కడ చంపేసేయండి అని ఖండితంగా ఆజ్ఞాపించినట్లు మనం చూస్తాం.
కేవలం అసూయ ద్వారా, ద్వేషము ద్వారా, ఈర్ష్య చేత, కక్ష చేత దావీదుని చంపాలని. ఎందుకంటే దావీదుని చంపితే, దావీదు అడ్డ తొలగించుకుంటే ప్రజలు ఇంకా అతన్నే గనపరుస్తారు, తన కుమారుడైన యోనాతానే రాజు అవుతాడని సౌలు గారి యొక్క ప్లాన్ అండి. రోజు రోజుకి దావీదు పేరు ఎక్కువగా వినపడేసరికి బాగా కోపం వచ్చి ఈటి తీసుకొని ఇసిరేస్తే తప్పించుకుంటాడు దావీదు. అట్లా 2 సార్లు తప్పించుకుంటాడు. ఇంకా నేను ఈ రాజా సంస్థానంలో ఉంటే నన్ను చంపేస్తాడు రాజు అనుకొని పారిపోయి ఒక పొలంలో దాక్కుంటాడు. ఆ పొలంలో దాక్కున్నప్పుడు రాజు కుమారుడైనటువంటి యోనాతాను వచ్చి దావీదుతో మాట్లాడతాడు. యోనాతాను దావీదు మంచి స్నేహితులండి, ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరూ. తండ్రి ఏమో దావీదును చంపాలని చూస్తుంటే కొడుకేమో రక్షించాలని చూస్తున్నాడు. చూడండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో. ఒకే ఇంట్లో ఉన్నటువంటి తండ్రి చంపాలని చూస్తున్నాడు దావీదుని, అదే ఇంట్లో ఉన్నటువంటి కొడుకు రక్షించాలని చూస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరులారా, సహోదరిలారా, మనకి కీడు ఎవరైతే చేయాలనుకుంటారో వారింట్లో నుంచే మనకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాడు దేవుడు. వారి గృహంలో నుంచే మనకి సహాయాన్ని అందిస్తాడండి. అలాంటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక యోనాతానుతో నిబంధన చేసుకోవటం, ఆ తర్వాత కొన్ని టెస్టులు పెట్టుకోవటం, ఆ సంగతులన్నీ తెలుసుకొని యోనాతాను దావీదుకు చెప్తాడు, నిన్ను మా డాడీ చంపాలనుకుంటున్నాను, పారిపో ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పినప్పుడు అతను ఆ పొలం నుండి లేచి పారిపోయి నోబులో ఉన్నటువంటి యాజకుని యొద్దకు వెళ్తాడు. ఆ నోబులో ఉన్న యాజకుని యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అహిమెలెకు యాజకుడు భయపడతాడు. అయ్యో ఏంటి నీ రాక కారణం? దావీదు నువ్వు ఒంటరిగా వచ్చి వెంటయ్యా అహిమెలెక్ అని ఆయన అంటాడు. దావీదు రాజునకు అల్లుడు కదా, నువ్వు గొప్ప యుద్ధశాలివి, యెహోవా యుద్ధాలు జరిగించేవాడివి, ఒంటరిగా రావటానికి కారణం ఏంటయ్యా? ఏదైనా గూఢాచార్యం పని మీద వచ్చావా? ఏదైనా రహస్యమైన పని మీద వచ్చావా అని ఆ యాజకుడు దావీదుని అడిగితే, నేను రాసకార్యం మీద వచ్చానులే, సరే నాకు ఆకలి అవుతుంది కానీ ఆహారం ఏదైనా ఉంటే పెట్టు అంటాడు యాజకుడిని. సన్నిధి రొట్టెల నుండి తీసేసి అవి మాత్రమే ఉన్నాయి, నా దగ్గర ఆహారం లేదన్నప్పుడు అతని జనులు వాటిని తినటం. ఆ తర్వాత గొల్యాతుని చంపినటువంటి ఖడ్గము ఆ నోబులో ఉన్నటువంటి ఆ దేవుని మందిరంలోనే ఉంటే ఆ అహిమెలెకు ఆ ఖడ్గాన్నిచ్చి అతనికి ప్రార్థన చేసి దీవించి పంపిస్తాడండి అక్కడి నుంచి. ఈ సంగతులంతా అక్కడ ఉన్నటువంటి సౌలు సేవకుడైన దోయాగ్ అనేవాడు చూస్తూ ఉంటాడు. సరే దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయి గాతుకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ దేశంలోనే ఉంటే, ఇశ్రాయేల్ దేశంలోనే ఉంటే సౌలు నన్ను ఎప్పటికైనా చంపేస్తాడని గాతుకి వెళ్ళిపోయి గాతు రాజైన అకీషుని వద్దకు వెళ్తాడు. ఆ గాతు దేశం వెళ్ళినప్పుడు అక్కడున్న గాతు అనేది ఫిలిస్తీన్ల యొక్క రాజ్యం, పట్టణం. ఫిలిస్తీన్లను చంపినటువంటి శత్రువు మనకు దొరికాడరా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దావీదుని పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్తారండి. రాజు దగ్గరికి తీసుకెళ్తే ప్రాణ భయంతో దావీదు ఏం చేస్తాడంటే పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఆ ఉమ్మిని గడ్డం మీద కార్చుకుంటూ పిచ్చి గీతలు గీస్తూ పిచ్చిగా ఎగురుతూ అట్లా పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేసి అక్కడ రాజు చేతిలోంచి తప్పించుకొని పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి అదుల్లాము గుహలోకి వెళ్తాడండి. అదుల్లాము గుహలోకి వెళ్ళి కొన్నాళ్ళు నివసించినప్పుడు కొంతమంది ప్రజలు, దాదాపు 400 మంది దాకా, సౌలు మీద విరక్తి కలిగిన వాళ్ళు, వేసారిపోయిన వారు, అప్పులు చేసుకొని ఉన్నవారు, రకరకాలుగా బాధలు పడే వాళ్ళందరూ అదుల్లాము గుహలో దావీదు ఉన్నాడు అని తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తారు. ఆయన ప్రజలుగా ఉంటారు. ఇక ఆయనకి సైన్యంగా ఆ 400 మంది మార్చబడతారు. ఆ తర్వాత ఇంకా వస్తూనే ఉంటారండి దావీదు దగ్గరికి జనులు పెరుగుతూ ఉంటారు. సైనికులుగాను శక్తివంతమైనటువంటి వారిగా వారిని దేవుడు దావీదు ద్వారా మారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అదుల్లాము గుహల నుంచి మోయాబు దేశం వెళ్ళిపోతాడు. అక్కడ కొంతకాలం నివసించినాక దేవుడు హెచ్చరిస్తాడు, నువ్వు ఇక్కడ ఎందొద్దు, తన ప్రవక్త ద్వారా ఓ యోధా దేశంలోకి వెళ్ళు, యోధా అరణ్యాల్లోకి ఏదో ఒక అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన యోధా అరణ్యంలో హారేతు అనే ఒక అరణ్యానికి వస్తాడండి. హారేతు అనే అరణ్యానికి వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు. దాదాపుగా అతని దగ్గర 600 మంది ఉంటారు. 600 మంది ప్రజలు ఉంటారు. ఆయన అక్కడ నివాసం చేస్తున్నప్పుడు ఆ కెయిలా అనేది ఆ యోధా ప్రాంతానికి దగ్గరగానే ఉంటుంది. కెయిలా అనే ఊరు. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు మంచి వ్యవసాయదారులు, మంచిగా పంటలు పండించేటటువంటి వారు, మంచిగా ఉంటుంది ఆడ
బాగా పంటలు పండుతాయి. వారు పాపం 6 కాలం కష్టపడి పంటలు పండించినప్పుడు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చాడు. 23వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం మొదటి నుంచి మనం చూస్తే, తరువాత ఫిలిష్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెనో. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఆ కెయిలా ప్రజలు బాగా కష్టపడేటటువంటి గుణం కలిగినటువంటి వారు, మంచి వ్యవసాయం చేసేటటువంటి వారు, ఆహార పదార్థాలు దేశానికి అందించేటటువంటి వారండి. వారు కష్టపడి పండించినటువంటి పంట కళ్ళముల మీదకి వచ్చి బస్తాలకు వెత్తబోతున్న సమయంలో శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు దండెత్తి వారి మీదకి దండయాత్రకు వచ్చి వాటిని దోచుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా మన జీవితాల్లో కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎవరైనా తీసుకెళ్తే ఎంత బాధ కలుగుతుంది, ఎవరైనా దోచుకెళ్తే ఎంత బాధ కలుగుతుంది, ఏదైనా నష్టం జరిగితే మనకి ఎంత వేదన కలుగుతుంది. ఆనాడు కెయిలా ప్రజల యొక్క పరిస్థితి కూడా అదేనండి. ఎంతో వేదన, బాధ, దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు ఫిలిష్తీయులు. సైనికులుగా దండెత్తి వచ్చారు. అక్కడున్న 3-4 సైనికులు చంపేశారు. ప్రజలందరినీ భయభ్రాంతులకు గురేసి కత్తి చూపించి బెదిరించి అందరిని కూర్చోబెట్టారు. లైన్లో కట్టేశారు, చేతులు అందరిని కట్టేసి వరుసలో కూర్చోబెట్టేసి ఇక మిగిలినటువంటి ధాన్యాలందరినీ కొంతమంది పనివారి చేత మూటలు కట్టించి బళ్ళ మీదకి ఎక్కించండి అని ఎక్కిస్తున్నటువంటి సమయం అది. ఆ సమయంలో ఈ వార్త ఆ నోట తెలిసి దావీదు భక్తుడు దాకా వచ్చింది. ఆ వార్త దావీదు విన్నాడు. కెయిలా అనే ఊరి మీద, ఆ పట్టణం మీద, అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఫిలిష్తీయులు దండెత్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కొట్టి సైనికులను చంపి కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యం దోచుకొని పోతున్నారయ్యా దావీదు అని ఆయనకు వర్తమానం తెలిసినప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడంటే, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దావీదు భక్తుడికి ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణం ఏంటంటే దేవుని వద్ద విచారణ చేసేటటువంటి అలవాటు, దేవునికి ఎంక్వైరీ చేసేటటువంటి అలవాటు, దేవునికి విన్నవించుకునేటటువంటి అలవాటు, దేవునికి ప్రార్థన చేసేటటువంటి కృప దావీదుకు ఉందండి. ప్రతి విషయంలోనూ అతను ప్రార్థన చేస్తాడు, ప్రతి విషయంలోనూ దేవునికి మొరపెడతాడు. అందుకే అంటాడు ఒక కీర్తనలో రాస్తూ, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని ఆ భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. 34వ కీర్తన 4వ చరణం మనం చూసినట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మొర్రపెట్టేటటువంటి అలవాటు దావీదుకుంది. దేవుని వద్ద విజ్ఞాపన చేసేటటువంటి అలవాటు దావీదుకున్నది. వార్త విన్నాడు, కెయిలా పట్టణం మీద దాడి చేశారు. కెయిలా సరౌండింగ్స్లో ఆ పొలాల మీద ఫిలిష్తీయులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనుషులను చంపి కొంతమందిని బందీలుగా చేసి అక్కడ ఉన్నటువంటి కళ్ళముల మీద ఉన్నటువంటి ధాన్యమును దోచుకొని పోతున్నారయ్యా దావీదు అని ఆయనకు వర్తమానం వచ్చింది. అప్పుడు దావీదు యుద్ధశాలే, అనేక యుద్ధాలు చేసినటువంటి వాడే. తన దగ్గర 600 మంది ఉన్నారు సైనికులు, 600 పీపుల్ ఉన్నారు. లేకండి, ఆయుధాలు ధరించుకోండి, యుద్ధ కవచాలు వేసుకోండి, కత్తులు తీసుకోండి, వెళ్దాం పద, వాళ్ళని పొడి చేద్దాం, చంపేద్దాం, మన దేశంలోకి వచ్చి వాళ్ళు దురాక్రమణ చేస్తున్నారు, వాళ్ళని తరిమి కొడదాం పదండి అని అనలా దావీదు. వార్త తెలిసిన వెంటనే ఏం చేశాడంటే, అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. అది దావీదు తొందరపడే వ్యక్తి కాదండి, తొందరపాటు మనిషి కాదు దావీదు. ఆలోచించి అడుగులు వేసేటటువంటి వాడు, వివేకము కలిగినటువంటి వాడు దావీదు. దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగించుకొనుటకు తన మనస్సును నిబ్బరపరుచుకున్నటువంటి వ్యక్తి దావీదండి. వినిన వెంటనే వెళ్ళలా, దేవునికి ప్రార్థన చేశాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటండి? తొందరపాటు పని ప్రారంభిస్తాం, తొందరపడి పని మొదలు పెడతాం, దాన్ని కొనసాగించలేక మధ్యలో ఆపేస్తాం, తొందరపడి దేంటో దాంట్లో ఏళ్ళు పెడతాం,
దాన్ని కొనసాగించలేక మధ్యలో ఆగిపోతాం. అది ఎంత అవమానకరమో, ఇటు ప్రజల దృష్టికి అవమానకరమో, దేవుని దృష్టిలో కూడా అది కొనసాగించలేకపోయాడని అని చింతిస్తూ ఉంటాడు. ఎందుకు మనం అలా చేస్తూ ఉన్నాం? మన తొందరపాటు, మన సొంత నిర్ణయాలు, మన సుబుద్ధిని ఆధారం చేసుకోవటం వలన, మన సొంత జ్ఞానాన్ని, మన ఉద్రేకాలను వాడుకోవటం వలన ఆ రీతిగానే మనం ఫెయిల్ అయిపోతాం ప్రియులారా. ఇక్కడ దావీదు భక్తుడైతే వార్త విన్న వెంటనే మోకరించేశాడు. దేవా, మరి ఆ ఫిలిష్తీయులు దండెత్తి కెయిలాను ఆడ కళ్ళాల మీద ధాన్యం దోచుకుంటున్నారంటయ్యా, నేను వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని జయించి ఆ ధాన్యాన్ని కాపాడమంటారా అని దేవుని వద్ద విచారణ చేశాడండి. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, విచారణ చేయగా యెహోవా అంటున్నారు, అప్పుడు ఆయన, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే ఒక అభయహస్తం ఇచ్చాడు. దావీదు వెళ్ళు, నువ్వు వెళ్ళు ఆ ఫిలిష్తీయులను హతం చేసి ఆ కెయిలా ప్రజలను రక్షించు, ఆ ధాన్యాన్ని భద్రపరచుకోండి, నేను నీకు తోడుగా ఉంటా, యుద్ధంలో నువ్వు జయాన్ని పొందుకుంటావు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు, వెళ్ళు, కమాన్, గ్రాంటెడ్ పర్మిషన్ అని దేవుడు పర్మిషన్ ఇచ్చాడండి దావీదుకి. మరి మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? సహోదరుడా, సహోదరి, దేవుని పనే చేస్తున్నాను అనుకుంటున్నావా? దేవుని పరిచర్యలోనే ఉంటున్నాలే, దేవుని పనేలే ఇదని అనుకుంటున్నావా? ఎలా పడితే అలా నీ ఇష్టం వచ్చినట్టు నీ బుర్రకు పుట్టిన ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే చివరికి అది ఫెయిల్ అయిపోతుంది, మధ్యలోనే వదిలివేస్తావు. దేవుని చిత్తములో ఉండదండి, ఫలభరితంగా అది మార్చబడదు. అది దేవుని పనే కావచ్చు, నీ సొంత పని కావచ్చు, నీ కుటుంబంలో పని కావచ్చు, నీ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, నీ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, నీ వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, నీ బిడ్డలకు సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని చిత్త ప్రకారం నువ్వు వెళ్తే విజయాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటాడండి. ఆయన గ్రాంట్ చేస్తే, ఆయన పర్మిషన్ ఇస్తే అది ఎన్నటన్నిటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు తొందరపడ్ల వార్త విన్న వెంటనే వెళ్ళొచ్చు. ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది, ఆ జ్ఞానం ఉంది. 10,000 మందితో సమానం దావీదు. సామాన్యుడు కాదు దావీదు అంటే. 10,000 మందితో సమానుడయ్యా మీ తండ్రి అని ఒక వ్యక్తి చెప్తాడు దావీదు గురించి. మంచి యుద్ధ వ్యూహ నిపుణుడు. ఎక్కడ కొడితే ఎక్కడ ఫెయిల్ అయిపోతారు, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుద్దో అన్నీ తెలుసు దావీదుకి. అయినా వెళ్ళాడా? తొందరపడ్డా? లేదు. దేవుని అనుమతి కొరకు వెయిట్ చేశాడు. దేవుని చిత్తాన్ని జరిగించడానికే అతను ఇష్టపడ్డాడని. అందుకే దేవుడు అంటాడు, నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడండి దావీదుకి. నా చిత్తానుసారమైన మనిషిని నేను కనుగొన్నాను, నా చిత్తానుసారమైన మనిషిని నేను కనుగొన్నాను, నా హృదయానుసారుడు దావీదు అన్నాడండి దేవుడు. మరి మనల్ని గురించి దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాడా మనకు దేవుడు? దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉన్నామా? దేవుని చిత్తాన్ని మన జీవితంలోనూ ఆయన పరిచర్యలోనూ జరిగించే వారిగా ఉన్నామా? మన సుబుద్ధిని ఆధారం చేసుకొని, మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, సొంత ఆలోచనల చొప్పున పరిస్థితులన్నింటిని వాడుకుంటూ పరిచర్య చేస్తున్నామా, పని చేస్తున్నామా, కుటుంబాన్ని నడిపిస్తున్నామా, దేవుని చిత్తంలో మనం నడుస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారు, మీకు మీరు, నాకు నేను, మనమందరము పరిశీలన చేసుకుందాం. అసలు దేవుని చిత్తంలో నేను నడుస్తున్నానా లేదా? దైవ చిత్తాన్ని నేను జరిగిస్తున్నానా లేదా? దేవునికి అప్పగించుకుంటున్నానా లేదా? అసలు దేవునికి విజ్ఞాపన చేసి ఆయన వెళ్ళమంటే వెళుతున్నానా, ఆయన వెళ్ళొద్దు అన్నా కానీ నేను వెళుతున్నానా అనేది మనం పరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా మనం వెళ్తే అది ఫెయిల్ అయిపోతుంది. ఓడిపోతాం, పడిపోతాం, పతనమైపోతాం, ప్రయోజనం లేకుండా పోతాం, శూన్యంగా మార్చబడతాం. ఎంత చేసినా అది జీరో.
దేవుని ఇష్టము లేకుండా, దేవుని చిత్తము లేకుండా మనం ఏమి చేసినా అది శూన్యంగా మార్చబడుతుంది. అదే దేవుని ఇష్టముతో, దేవుని చిత్తముతో, దైవానుగ్రహంతో మనం వెళితే అది ఫలభరితంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దావీదు భక్తుడికి వార్త తెలిసింది. వెంటనే దేవుని దగ్గర మోకరించాడు, ప్రార్థన చేశాడు. దేవుడు గ్రాంట్ చేస్తే తన దగ్గర ఉన్నటువంటి జనాన్ని తీసుకొని ఈ 5వ వచనం మనం చూసినట్లయితే, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అతని జనులు ఆ 600 మంది యుద్ధ సన్నద్ధిలో వెళ్ళారు. కెయీలాకు వెళ్తే వాళ్ళు కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యాన్ని మూటలు కట్టుకొని బళ్ళ మీద ఎక్కించుకుంటున్నారు. ఫిలిష్తీయులు వారి ఊరిలో నుంచి బళ్ళు కూడా కట్టుకొచ్చారు. ఏంది ఆ ధాన్యాన్ని దోసుకెళ్ళాలని ముందు ప్లాన్తోనే వచ్చారండి వాళ్ళే మామూలుగా రాలా. ఎద్దులు, పశువులు, బళ్ళు అన్నీ తీసుకొని, గోతాలన్నీ తీసుకొని దోచుకొని పోదాము, కళ్ళం మీద ధాన్యం చక్కగా మనం తిందామనే ఆలోచనతో సైన్యాన్ని తీసుకొని వచ్చి ఆ కెయీలా మీద ఉన్నటువంటి ప్రజలు, అక్కడున్న కాపలాదారులందరిని చంపేసి ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి ఆ గోతాలకు అవన్నీ ఎత్తుకొని బళ్ళ మీద వేసుకొని వెళ్ళాలని వచ్చారు. ఈ సమయంలో దావీదుకి ఈ వార్త తెలిసి దేవుని వద్ద విజ్ఞాపన చేస్తే దేవుడు వెళ్ళమన్నాడు. దావీదు వచ్చాడు. దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెస్సగా హతం చేశాడు. కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారండి, వాళ్ళని కంప్లీట్గా ఓడించారంటండి. ఎందుకు కంప్లీట్గా వాళ్ళని ఓడించారంటే, ఎందుకు వారి పశువులను వీరు దోసుకున్నారంటే దేవుని చిత్తం ద్వారా వచ్చారు, దేవుడి అనుమతి ద్వారా వచ్చాడు. దేవుడు వెళ్ళమంటేనే వచ్చాడండి. దావీదు ముందుగానే ప్రార్థన చేశాడు, ప్రభువా మరి నేను వెళ్ళేదా, నాకు విజయాన్ని ఇస్తావా, సహాయం చేస్తావా నాయనా అని అడిగినప్పుడు వెళ్ళు, నేనున్నాను అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యం ఇచ్చినటువంటి దైవజనాంగమా, ఈ ఆత్మీయ యుద్ధంలో మనము విజయాన్ని సాధించాలి అంటే, లెస్సగా మన శత్రువును ఓడించాలి అంటే దేవుని చిత్తంలో వెళ్ళాలి, దేవుని అనుమతితో వెళ్ళాలి, దేవుని కృప పొందుకొని వెళ్ళాలండి. మరి ముఖ్యంగా ఆయన ఇచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం వెళ్ళాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలము ఆయన యందు బలవంతుడైంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయిస్తూ ఉంటాడు ఆ మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులై ఉండాలి, దేవుని యందు బలవంతులై ఉండాలి. ఆయన శక్తిని పొందుకొని మనం బలాన్ని పుంజుకుంటే శత్రువుని లెస్సగా హతం చేస్తామండి, శత్రువును పూర్తిగా మనం ఓడిస్తామండి, శత్రువును పూర్తిగా మనం డిస్ట్రాయ్ చేసి విజయంతో ముందుకు వెళ్తాం. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని శక్తి ద్వారా, దేవుని అనుమతి ద్వారా, దేవుని చిత్తము ద్వారా కెయీలా మీద దాడి చేసినటువంటి ఫిలిష్తీయులను హతం చేయటానికి తన జనులను తీసుకొని వారి మీదకి వచ్చాడని, వచ్చి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను కూడా దోచుకున్నాడంట. అంటే వాళ్ళు పశువులు తీసుకొచ్చారు వాళ్ళ దేశం నుంచి, బళ్ళు కట్టుకొచ్చారు, గాడిదలు తీసుకొచ్చారు, గాడిదల మీద గంతలు కట్టుకొని వేసుకొని వెళ్తానికి, బరువులు మోసుకొని వెళ్తానికి ఎద్దులు, వీటన్నిటిని తీసుకొచ్చారండి. అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులను లెస్సగా హతము చేసి వారి పశువులను కూడా దోచుకున్నట్లుగా మనం చూస్తాం. కారణం దేవుని చిత్తంలో లేదు. ఈనాడు మనము దేవుని చిత్తంలో కానీ వెళ్తే శత్రువును లెస్సగా ఓడిస్తాం, శత్రువును లెస్సగా మనం ఓడిస్తాం. అసలు ఈనాడు మనకి ప్రధాన శత్రువు ఎంత తెలుసా? మన శరీర కార్యాలే. మన శరీర కార్యాలే మనకి శత్రువులు. ఈనాడు ప్రతి విశ్వాసికి ప్రధాన శత్రువు ఏంటంటే శరీర కార్యాలు.
ఈ శరీర కార్యాలనే ఈ శత్రువును మనము జయించలేకపోతున్నాం. ఏదో ఒక బలహీనత మనల్ని పడేస్తుందండి. ఏదో ఒక బలహీనత. 15 రకాల శరీర కార్యాలు దేవుడు రాయించాడు గలతీ పత్రికలో. ఈ 15 రకాల శరీర కార్యాల్లో ఏదో ఒకటి మనల్ని పట్టి పీడించి వేధించి పాడేస్తుంది. ఇదే మన శత్రువు. ఈ శరీర కార్యాలే మన శత్రువు. ఈ శరీర కార్యాలే మన శత్రువు. సైతాను కాదు మనకు శత్రువు. వాడిని ఎప్పుడూ ఓడించేసాడు. వాడి పని అయిపోయింది. దేవుడు సిలువలో వాడి తల చిత కొట్టేశాడు. యేసయ్య శరీరధారిగానే వచ్చి జయించాడండి. ఆ జయాన్ని మనకిచ్చాడు ఆయన. ఇప్పుడు మన శత్రువు ఏంటంటే మన శరీర కార్యాలు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఈ 3 ఈ లోకమే మన శత్రువు. దీన్ని మనం జయించాలి అంటే, దీన్ని మనం లెస్సగా ఓడించాలి అంటే దేవుని అనుమతితో, దైవ చిత్తములో మనం వెళ్ళాలి. ఆనాడు దావీదు దేవుని అనుమతితో, దైవ చిత్తముతో తన జనులతో వెళ్ళాడు. లెస్సగా ఫిలిష్తీయులను హతము చేసి వారి పశువులను కూడా దోచుకొని కైలాను రక్షించి కైలా పట్టణానికి తిరిగి వాటన్నిటిని తీసుకొని వచ్చి ఆ ప్రజలకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించినట్లు మనం చూస్తాం. ఈ దినమున మనము కూడా మనలను వేధిస్తున్నటువంటి, మనలను కుంగదీస్తున్నటువంటి, మనలను పతనం చేస్తున్నటువంటి శరీర కార్యాలను జయించుటకు దేవుని శక్తిని పొందుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండి ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఈ శరీర కార్యాల మీద యుద్ధము చేద్దాము. లెస్సగా వీటిని ఓడించి ఈ విశ్వాసయాత్రలో పరిశుద్ధులంగాను సంపూర్ణంగాను సాగిపోయి పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. చక్కని వాక్య భాగాన్ని మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, దావీదు భక్తుడు మీ కృప ద్వారా, మీ శక్తి ద్వారా, మీ అనుమతి ద్వారా, మీ చిత్త ప్రకారమే ఆ ఫిలిష్తీయుల మీదకు వెళ్ళాడయ్యా. వెళ్ళినప్పుడు మీరు ఫిలిష్తీయులను దావీదు గారి చేతికి అప్పగించి వారిని లెస్సగా దావీదు గారి చేతిలో ఓడింపచేశారు. వారి పశువులను కూడా మీరు అప్పగించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఈనాడు మేము విశ్వాసయాత్రలో ఉంటుండగా మా శత్రువు అయిన ఈ శరీర కార్యాలను జయించుటకు మాకు కృపనీయండి ప్రభువా. ఈ 15 రకాల శరీర కార్యాలని జయించలేక మేము పదే పడిపోతున్నాం ప్రభువా. క్షమించండి. మీ రక్తములో మమ్మల్ని కడిగి తుదకు మీ యొక్క మహాశక్తిని బట్టి మమ్మల్ని బలవంతులుగా మార్చి మీరిచ్చే సర్వాంగ కవచాన్ని మాకు ధరింపచేసి మా శరీర కార్యాన్ని లెస్సగా ఓడించి హతము చేసి జయించి జయవీరులుగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, ఈ విశ్వాసయాత్రలో పరిశుద్ధులముగాను సంపూర్ణంగాను సాగిపోయే కృప మాకిచ్చి తుదకు పరలోక రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.